హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసం నీట్ యూజీ 2026 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో పార్టిసిపేట్ చేశారు. ఫైనల్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయింది. అయితే ఈ ఫైనల్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అయినా సరే ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి మరలా ఒకసారి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే 2025 వరకు ఉన్న రూల్స్ ని చేంజ్ చేస్తూ 2026లో న్యూ రూల్స్ ని ఫ్రేమ్ చేశారు. మొదటగా ఈ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అంటే ఎంసీసీ, జస్ట్ గూగుల్ సెర్చ్ బార్ లో ఎంసీసీ అని టైప్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ లో ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ అవైలబుల్ గా ఉంది. ఈ లిస్ట్ ని క్లిక్ చేసి ఆల్ ఇండియా ర్యాంక్ ని సర్చ్ చేసి మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్ లో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి లాగిన్ అయ్యి అక్కడ మీ యొక్క రిజల్ట్స్ ని కూడా చూసుకునే అవకాశం ఉంది. అంతకంటే ముందు ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే ఇక్కడ ఈ సర్వీసెస్ అండ్ షెడ్యూల్ లో రివైజ్డ్ యూజీ కౌన్సిలింగ్ 2026 ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదివి అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. సో రిజల్ట్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ కౌన్సిలింగ్ దీని మీద క్లిక్ చేస్తారు. అప్పుడు ఇక్కడ నీట్ రోల్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయమంటుంది. తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తారు. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తారు. అప్పుడు మీ యొక్క వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ యాక్టివిటీ లిస్ట్ అని ఉంటుంది. సీట్ అలాట్మెంట్ రిజల్ట్, సబ్మిటెడ్ విల్లింగ్నెస్, అప్లోడ్ డాక్యుమెంట్స్, డౌన్లోడ్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్, ఇలా 4 స్టెప్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి స్టెప్ కూడా ఇక్కడ న్యూ అని హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మీద క్లిక్ చేస్తారు. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఏ కాలేజ్ లో సీట్ అలాట్ అయింది అనే దానికి సంబంధించి డీటెయిల్స్ కనిపిస్తాయి. స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కాబట్టి 1 అని ఉంది. ఆప్షన్ అంటే వెబ్ ఆప్షన్ నెంబరు, మీకు ఇప్పుడు ఏది సీట్ అలాట్ అయింది అనేది, తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే ఏ కాలేజ్ లో వచ్చింది అనేది, నెక్స్ట్ ప్రోగ్రాము అంటే ఇక్కడ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ అనేది, నెక్స్ట్ ఆల్ ఇండియా ర్యాంకు, నెక్స్ట్ అలాటెడ్ కేటగిరీ ఏ కేటగిరీలో మీకు అలాట్ అయింది అనేది, నెక్స్ట్ అలాటెడ్ కోటా అన్నారు. ఇక్కడ ఈ స్టూడెంట్ కి డీమ్డ్ యూనివర్సిటీ అలాట్మెంట్ వచ్చింది కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని ఉంది. ఒకవేళ ఆల్ ఇండియా కోటా అయితే ఏఐక్యూ అని ఉంటుంది. ఓకే, అలాగే సీట్ జెండర్ వచ్చి బోత్ మేల్ అండ్ ఫీమేల్ సీట్స్, అలాగే అలాట్మెంట్ డేట్ అంటే ఏ రోజు మనకి రిజల్ట్ వచ్చిందో ఆ డేట్ ఉంటుంది. దాని తర్వాత నోడల్ ఆఫీసర్ మొబైల్ అని ఉంది. నోడల్ ఆఫీసర్ మొబైల్ అంటే మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్మెంట్ వచ్చిందో నీట్ కౌన్సిలింగ్ సెక్షన్ కి సంబంధించి నోడల్ ఆఫీసర్ ఉంటారు. ఆ నోడల్ ఆఫీసర్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చారు. అలాగే వాళ్ళ యొక్క మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఈ రెండింటితో పాటుగా నోడల్ ఆఫీసర్ నేమ్ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ అలాట్మెంట్ లిస్ట్ మీద ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా వీళ్ళకి ఫోన్ చేసినా లేక వీళ్ళకి మెయిల్ చేసినా ఇమ్మీడియట్ గా మీకు రెస్పాండ్ అవుతారు, హెల్ప్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది కూడా వాళ్ళు చెప్తారు మీకు. ఓకే, దాని తర్వాత యాక్టివిటీ లిస్ట్ లో ఇక్కడ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే సబ్మిట్ విల్లింగ్నెస్ న్యూ అని కనిపిస్తుంది. అంటే ఇది ఆటోమేటిక్ గా హైలైట్ అయింది. ఫస్ట్ మీరు మీ యొక్క విల్లింగ్నెస్ ని సబ్మిట్ చేయాలి. సో ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాతనే థర్డ్ స్టెప్ కి వెళ్తాం మరలా. సో ఈ విల్లింగ్నెస్ ని మీరు సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఒకసారి మీరు కానీ విల్లింగ్నెస్ సబ్మిట్ చేస్తే దాన్ని మరలా మీరు మోడిఫై చేసుకునే అవకాశమే ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క ఆప్షన్ ని చూజ్ చేసుకోండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు ఈ సంవత్సరం. ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చారు, అలాగే ఫ్రీజ్ ఆప్షన్ ఇచ్చారు. ఫ్లోట్ అంటే ఎవరైతే నెక్స్ట్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కోసం పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ ఫ్లోట్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. అంతేకాదు ఈ స్టూడెంట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్ గా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓన్లీ ఆన్లైన్ లో రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. అంతేకాదండి, ఈ ఆన్లైన్ లో రిపోర్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్ గా అప్లోడ్ చేయాలి. వీళ్ళు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని ఈ నోడల్ ఆఫీసర్ చెక్ చేసి మీకు స్టేటస్ కూడా తెలియజేస్తారు. మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మెయిల్స్ ని చెక్ చేసుకుంటూ ఉండండి. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ మెయిల్స్ ని చెక్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ కానీ సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి కాలేజీ బాగా నచ్చి ఇంకా మాకు అప్గ్రేడేషన్ అక్కర్లేదు, ఇదే కాలేజ్ లో కంటిన్యూ అవుతాము అనుకునే వాళ్ళు ఫ్రీజ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫ్రీజ్ ఆప్షన్, ఫ్లోట్ ఆప్షన్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. వీటిల్లో మీకు నచ్చినటువంటిది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. అయితే ఇక్కడ ఫ్రీజ్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజీకి స్టూడెంట్, పేరెంట్ వెళ్ళి ఫిజికల్ గా రిపోర్ట్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకొని అడ్మిషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఫ్రీజ్ ఆప్షన్ తీసుకున్న తర్వాత మీరు ఒకవేళ అంటే పొరపాటున ఫ్రీజ్ ఆప్షన్ తీసుకున్నాము, తర్వాత మరలా మేము సెకండ్ రౌండ్కి వెళ్ళాలి అనుకుంటున్నాము అనుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే నోడల్ ఆఫీసర్కి రిటర్న్ గా మేము ఫ్రీజ్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా సెకండ్ రౌండ్ కి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము అనేది వాళ్ళకి రిటర్న్ గా తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ నోడల్ ఆఫీసర్ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసే సాఫ్ట్వేర్ కి మీ యొక్క రిక్వెస్ట్ ని అప్డేట్ చేస్తారు. సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ విల్లింగ్నెస్ మీద క్లిక్ చేస్తారు. సో మీ యొక్క విల్లింగ్నెస్ సబ్మిట్ అవుతుంది. అది మీరు ఏది చూజ్ చేసుకున్నారు అనేది ఇక్కడ క్లియర్ గా కనిపించింది. ఈ స్టూడెంట్ ఫ్లోట్ ఆప్షన్ చూజ్ చేసుకున్నారు కాబట్టి ఫ్లోట్ అన్నది, ఒకవేళ ఫ్రీజ్ అయితే ఫ్రీజ్ అని ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ విల్లింగ్నెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అప్లోడ్ డాక్యుమెంట్స్. అంటే స్టూడెంట్ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి అనేది మీకు ఆటోమేటిక్ గా లిస్ట్ హైలైట్ అవుతుంది. ఈ స్టూడెంట్ కి అంటే నేను ఒక శాంపుల్ చూపిస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ అడ్మిట్ కార్డ్ ఇష్యూడ్ బై ఎన్టీఏ, నెక్స్ట్ స్కోర్ కార్డు, నెక్స్ట్ బర్త్ సర్టిఫికెట్. బర్త్ సర్టిఫికెట్ అంటే మీ దగ్గర బర్త్ సర్టిఫికెట్ ఉంటే పర్లేదు, లేదా 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, ఇక్కడ పాసింగ్ సర్టిఫికెట్ అని కూడా అడిగారు. సేమ్ 10th మార్క్స్ రెండు చోట్ల కూడా మీరు అప్లోడ్ చేసినా సరిపోతుంది. అంటే జనరల్ గా కొన్ని స్టేట్స్ లో ఏంటంటే పాసింగ్ సర్టిఫికెట్ అని సపరేట్ గా, అలాగే మార్క్స్ షీట్ అని సపరేట్ గా ఇలా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు జస్ట్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 12th మార్క్స్ షీట్ అండ్ పాసింగ్ సర్టిఫికెట్ అన్నారు. ఇక్కడ కూడా 12th మార్క్స్ షీట్ సరిపోతుంది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ సర్టిఫికెట్. ఇక్కడ స్టూడెంట్ రిజర్వేషన్ కేటగిరీ కాబట్టి ఎస్సీ అని ఉంది. మీరు ఏ కేటగిరీకి సంబంధిస్తే ఆ కేటగిరీ సర్టిఫికెట్ అప్లోడ్ చేయమని అడిగింది. ఇక్కడ ఈచ్ డాక్యుమెంట్ సైజు మినిమం 20 కిలోబైట్స్, మాక్సిమం 500 కిలోబైట్ మాత్రమే ఉండాలి. ఇక్కడ మీరు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ యొక్క డాక్యుమెంట్ మీ సిస్టమ్ లో ఎక్కడ సేవ్ అయిందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రివ్యూ అండ్ అప్లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఏ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నారో దాని యొక్క ప్రివ్యూ కూడా కనిపించింది. క్లియర్. అలా ప్రతి ఒక్క డాక్యుమెంట్ ని కూడా మీరు ప్రాపర్ గా ప్రివ్యూ అండ్ అప్లోడ్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఆ తర్వాత అప్లోడ్ ఫైనల్లీ అండ్ నెక్స్ట్ ఇది క్లిక్ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్ గా మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా సబ్మిట్ అయిపోతాయి. ఒకవేళ మీలో ఎవరైనా సరే డిజిలాకర్ అకౌంట్ ద్వారా అప్లోడ్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ 3 డాక్యుమెంట్స్ కి డిజిలాకర్ పర్మిషన్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా దీని నుండి చేయాలని రూల్ ఏం లేదు, మీకు ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే మీరు మీ సిస్టమ్ నుండి కూడా అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. క్లియర్. నెక్స్ట్ సో డాక్యుమెంట్స్ అప్లోడింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్, దీన్ని మీరు క్లిక్ చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తారు, డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకొని కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్రీజ్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు అక్కడ ఫిజికల్ గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే ఆన్లైన్ రిపోర్టింగ్ వాళ్ళైతే ఆ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ని మీ ఫైల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రీజింగ్, ఫ్లోటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొద్ది మంది తెలియక అంటే ఫ్రీజ్ ఆప్షన్ పొరపాటునివ్వచ్చు, లేదా ఫ్లోట్ ఆప్షన్ పొరపాటునివ్వచ్చు, అసలు వాళ్ళకి జాయిన్ అవ్వటం ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, లేదా జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మనసు మార్చుకోవచ్చు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. డెసిషన్ చేంజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు. అలాంటి స్టూడెంట్స్ వద్దు అనుకుంటే ఏం చేయాలి? సీట్ విత్డ్రాల్ అన్నా, లేదా రిజిగ్నేషన్ అన్నా, లేదా సరెండర్ ప్రాసెస్ అన్నా ఒకటే. సో ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అంటే ఎవరైతే ఫ్రీజ్ ఆప్షన్ తీసుకున్నారో ఆ స్టూడెంట్స్ మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి నోడల్ ఆఫీసర్ కి చెప్పి అక్కడ మేము రిజిగ్నేషన్ ఇస్తున్నాము అని ఆ సీట్ వదులుకునే అవకాశం ఉంది. అలాగే మీరు ఈ ఫస్ట్ రౌండ్ లో వచ్చిన సీటు వదులుకున్నంత మాత్రాన ఇక ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు.
మీరు చక్కగా మరలా నెక్స్ట్ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? సో మీకు ఇష్టం లేకపోతే సీట్ వదిలేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. అట్ ది సేమ్ టైం మరలా ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అన్నారు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా జాయిన్ అయినప్పటికీ కూడా ఫిజికల్ గా వెళ్ళి మరలా మీ సీట్ ని క్యాన్సిల్ చేసుకొని మీరు సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసి మరలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని చక్కగా సీట్ అలాట్మెంట్ వేరే కాలేజెస్ పొందే అవకాశం ఉంటుంది. క్లియర్? అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది రౌండ్ 1 వరకు, రౌండ్ 2 వరకు అయితే పర్లేదండి ప్రాసెస్. ఫ్రీజ్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు మీరు ఒకవేళ రౌండ్ 1 లో ఫ్రీజ్ ఆప్షన్ తీసుకొని ప్రాసెస్ అయినా చేసుకోవచ్చు, లేదా ఒకవేళ ఇలాగే సేమ్ ప్రాసెస్ మరలా రౌండ్ 2 అప్పుడు కూడా రిపీట్ అవుతుంది అని చెప్పారు కదా, రౌండ్ 2 అప్పుడు కూడా సేమ్ ఒకవేళ ఫ్రీజ్ తీసుకున్నా కూడా మీరు మరలా అక్కడ సీట్ ని సరెండర్ చేసేసి మీరు నెక్స్ట్ రౌండ్ కి మరలా పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. రౌండ్ 2 అయిపోయాక మళ్ళీ రౌండ్ 3 కూడా వెళ్ళొచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. క్లియర్? కాకపోతే రౌండ్ 2 లో సీట్ వదులుకుంటే మాత్రం గుర్తుంచుకోండి, మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫోర్ఫిట్ అవుతుంది, అంటే అది తిరిగి రీఫండ్ చేయబడదు. రౌండ్ 3 లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే చేయొచ్చు, మీకు పర్మిషన్ అయితే ఉంది, ఎలిజిబిలిటీ ఉంది. కాకపోతే మరలా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేసి మీరు అప్పుడు రౌండ్ 3 లో పార్టిసిపేట్ చేయాలి. అర్థమైంది కదా? కాకపోతే ఒకసారి మీరు రౌండ్ 3 లో కానీ సీటు వస్తే ఆ సీటు వదులుకునే అవకాశమే లేదు అని చెప్తున్నారు. అది గుర్తుంచుకొని దాని ప్రకారంగా మీరు డిసిషన్ తీసుకోవాలి. అర్థమైంది కదా? ఒకసారి రిజిగ్నేషన్ కానీ ఇస్తే అంటే సరెండర్ చేసేస్తే సీటు, ఆ సీటు మరలా మీకు తిరిగి ఉండదు, క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. క్లియర్? అదే ఒకవేళ ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు అంటే అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు తీసుకున్నటువంటి సీటు ఉంటుంది, అప్గ్రేడేషన్ వచ్చింది అనుకోండి, ఈ ఫస్ట్ రౌండ్ లో వచ్చిన సీటు క్యాన్సిల్ అయింది. అలా కాకుండా ఒకవేళ సెకండ్ రౌండ్ అప్గ్రేడేషన్ కి వెళ్ళినప్పుడు అసలు అప్గ్రేడేషన్ ఏమీ రాలేదు అనుకుందాం, అప్పుడేమవుతుంది, ఫస్ట్ రౌండ్ లో సీటు యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అయితే స్టూడెంట్ కి ఫస్ట్ రౌండ్ లో వచ్చిన సీటు ఇష్టం లేదు అనుకుందాం, వీళ్ళు కూడా సీట్ ని సరెండర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఈ సరెండర్ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే మీరు లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి అక్కడ సీట్ విత్ డ్రాల్ లేదా రిజిగ్నేషన్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఉండదండి, అది ఎప్పుడు ఉంటుంది అనేది తర్వాత చెప్తాను. అక్కడ సబ్మిట్ రిజిగ్నేషన్ ఆన్లైన్ అని దాని మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిగ్నేషన్ ని సబ్మిట్ చేస్తారు. ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే, మీరేమి కాలేజ్కి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు, నోడల్ ఆఫీసర్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ప్రాసెస్ ఎప్పుడు చేయాలి అంటే విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం అన్నారు. అంటే వాళ్ళు ఎంసీసీ వాళ్ళు ఒక టైంని ఇస్తారు మనకి. ఎవరైనా మీరు జాయిన్ అయినటువంటి సీటు వదులుకొని వెళ్ళాలి అన్నా అంటే ఫ్రీజ్ ఆప్షన్ తీసుకొని వాళ్ళు, అలాగే ఆన్లైన్ పద్ధతిలో ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చి ఆన్లైన్ రిపోర్టింగ్ చేసినటువంటి స్టూడెంట్స్ అయినా మీ సీటు వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసుకునే అవకాశాన్ని కొన్ని డేస్ అంటే జస్ట్ 1 or 2 days మనకి డేట్స్ ని కేటాయిస్తారు. ఆ డేట్స్ లో మాత్రమే మీరు ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలి. అంతేగాని మనకి కావలసినప్పుడు రిజిగ్నేషన్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ప్రతిరోజు ఎంసీసీ వెబ్సైట్ లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుంటూ ఉండాలి. అంతేగాని వీడియోస్ లో ఎవరేం చెప్తున్నారా దీనికంటే కూడా వెబ్సైట్ ను చూసుకుంటే మీకు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, తప్పు లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడు డేట్ వస్తుందో మీకు అక్కర్లేదు అనుకుంటే సీట్ ని సరెండర్ చేసేయచ్చు. ఫస్ట్ రౌండ్ లో మీరు సీట్ వద్దు అనుకున్నా కూడా మీకు ఎటువంటి లాస్ కూడా ఉండదు, మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ చక్కగా మీకు రీఫండ్ అయింది. ఇది ఎక్కువగా ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్ లో డీమ్డ్ యూనివర్సిటీస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్సే ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్, వాళ్ళకి కొంచెం హై బడ్జెట్ కాలేజ్ వచ్చింది అనుకుందాం, వాళ్ళు ఎందుకైనా మంచిది ఒక సీట్ ని ముందు రిజర్వ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ లో కూడా చూసుకొని అక్కడ ఒకవేళ వాళ్ళకి సీటు వస్తే అప్పుడు ఈ సీటు వదులుకుందాము, అప్పటి వరకు హోల్డ్ లో ఉంచుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు, లేదా ఒకవేళ మంచి మెరిట్ స్టూడెంట్స్ అయినా సరే గవర్నమెంట్ కోటాలో ఆల్ ఇండియా కోటాలో వచ్చినటువంటి సీటు ఒకటి హోల్డ్ చేసుకుని తర్వాత స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా అక్కడ బెటర్ కాలేజ్ కానీ వస్తే ఆ తర్వాత ఈ సీటుని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వీళ్ళు ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చి అప్గ్రేడేషన్ కోసం పెట్టుకున్నప్పటికీ కూడా ఈ రిజిగ్నేషన్ ఫెసిలిటీని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ రిజిగ్నేషన్ సుమారుగా ఏ రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది అంటే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రిపోర్టింగ్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ లో ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే
స్టేట్ కోటాలో సీటు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి అని అప్పుడు రిజిగ్నేషన్ డేట్స్ ని అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేయటం అంటే ఎవరో చెప్పరు, మనకి వెబ్సైట్ లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది చూసుకొని వెంటనే మీరు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఫ్రీజ్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సర్టిఫికెట్స్ అమౌంట్ తీసుకొని రిజిగ్నేషన్ ఇచ్చేసి బయటకు వచ్చేయాలి. అలాగే ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్ లో రిజిగ్నేషన్ ఫెసిలిటీ ఉంటుంది కదా, విత్డ్రాల్ లేదా రిజిగ్నేషన్ ఫెసిలిటీ ఉంటుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని సీటుని వదిలేసి మీ స్టేట్ కోటాకి వెళ్ళిపోవాలి. ఇలా మీకు అక్కర్లేనటువంటి సీట్ ని ఫస్ట్ రౌండ్ లో చక్కగా వదిలేసుకునే అవకాశం కూడా ఉంటుంది, అక్కర్లేదు అనుకుంటే. అంటే బలవంతంగా ఎవరు కూడా జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు, ఇష్టపూర్వకంగానే జాయిన్ అవ్వండి. క్లియర్? అయితే మీరు సీటు వదులుకున్నంత మాత్రాన మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయకూడదా అంటే డెఫినెట్ గా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అని చెప్తున్నారు. కాకపోతే రూల్స్ ఉన్నాయి కదా మనకి. రౌండ్ 1 లో మీరు సీటు వదులుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కానీ రౌండ్ 2 తర్వాత అయితే అంటే ఇదే ప్రాసెస్ రౌండ్ 2 కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి రౌండ్ కి కూడా ఒకటే ప్రాసెస్ అండి. కాకపోతే రౌండ్ 2 లో సీటు వదులుకుంటే మాత్రం అప్పుడు మీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కోల్పోవాల్సి వస్తుంది. అలాగే రౌండ్ 3కి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మాత్రం మీకు వచ్చినటువంటి సీట్ ని వదులుకునే అవకాశమే లేదు అని చెప్తున్నారు. ఒకసారి కానీ ఏదైనా సరే సీటు వదులుకుంటే, సరెండర్ చేసేస్తే ఆ సీటు మీకు మరలా కావాలి అనుకుంటే ఉండదు. కాకపోతే మరలా నెక్స్ట్ రౌండ్ లో ఆ కాలేజ్ ని మరలా మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకొని తీసుకోవచ్చు. కాకపోతే క్యాన్సిల్ అయిన సీటు మాత్రం ప్రస్తుతానికి మీకు ఇంకా నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళబోయేటప్పటికి మీకు అవైలబుల్ గా ఉండదు. అంతే, సింపుల్. మరలా ఫ్రెష్ గా అలాట్మెంట్ వస్తే తప్ప. మరలా అదే కాలేజ్ కూడా రావచ్చేమో, చెప్పలేము. మీకు ఇంట్రెస్ట్ ఉండి మరలా అదే కాలేజ్ కావాలి అనుకుంటే. ఇది మనకి విత్డ్రాల్ ప్రాసెస్. నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫీజ్ ఆప్షన్ వాళ్ళు మాత్రమే కదా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవుతుంది. మరి ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు ఏ రౌండ్ తర్వాత వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాలి అంటే, మ్యాండేటరీగా ఫిజికల్ గా ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అంటే రౌండ్ 3 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కానీ, లేదా రౌండ్ 1 రౌండ్ 2లో ఆల్రెడీ సీట్స్ వచ్చి ఫ్లోట్ ఆప్షన్ తీసుకొని అప్గ్రేడేషన్ ప్రాసెస్ ద్వారా రౌండ్ 3 వరకు వచ్చినటువంటి స్టూడెంట్స్ కానీ, మీరు ఖచ్చితంగా రౌండ్ 3 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే ఫిజికల్ గా మీరు అంటే స్టూడెంట్, పేరెంట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ట్యూషన్ ఫీజు ఇవన్నీ తీసుకుని పెట్టి అక్కడ రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే ప్రాసెస్ ని ఇక్కడ మనకి క్లియర్ గా ఒక ఫ్లో చార్ట్ రూపంలో కూడా ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్న స్టూడెంట్ కి ఒకవేళ స్టేట్ కోటాలో వస్తే ఇక్కడ నుండి ఇలా వస్తూ స్టేట్ కోటాలో సీట్ వచ్చింది కాబట్టి వెళ్ళాలి అనుకుంటే స్టేట్ కోటాకి ఎంసీసీ పోర్టల్లో ఈ స్టూడెంట్ రిజిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫ్రీజ్ ఆప్షన్ తీసుకున్నటువంటి స్టూడెంట్ కానీ ఒకవేళ స్టేట్ కోటాలో సీటు వస్తే ఇక్కడ నుండి ఎక్కడైతే కాలేజ్ లో జాయిన్ అయ్యాడో ఫిజికల్ గా వెళ్ళి అక్కడికి వెళ్ళి రిజిగ్నేషన్ ఇచ్చి ఆ సీట్ ని క్యాన్సిల్ చేసుకొని చక్కగా స్టేట్ కోటాకు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అలాగే రౌండ్ 1 తర్వాత మీ సీట్ ని సరెండర్ చేస్తే దాన్ని ఫ్రీ ఎగ్జిట్ అంటారు, విత్డ్రా చేస్తే. అదే రౌండ్ 2 తర్వాత అయితే ఫ్రీ ఎగ్జిట్ అంటారు, దాన్ని రిజిగ్నేషన్ అంటారు. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సీటు వదులుకోవటమే, అక్కడ సీట్ వదులుకోవటమే. కాకపోతే ఫస్ట్ రౌండ్ తర్వాత అయితేనేమో మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ అయింది. అది రౌండ్ 2 తర్వాత ఎప్పుడు చేసినా సరే సీటు సరెండర్ మీకు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ చేయబడదు. క్లియర్? 2 చోట్ల కూడా అదే ప్రాసెస్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. దయచేసి మీరు ఎవ్వరు కూడా ఫోన్ కాల్స్ చేసి మీ యొక్క డౌట్స్ కోసం నన్ను ఇబ్బంది పెట్టొద్దని నా రిక్వెస్ట్. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేలాగా ఈ కౌన్సిలింగ్ లో ఎటువంటి మిస్టేక్స్ చేసుకోకుండా మీ పిల్లలకి సరైనటువంటి డెసిషన్స్ తీసుకుంటూ రూల్స్ ని అర్థం చేసుకుంటూ మీరు జాగ్రత్తగా ఈ ప్రాసెస్ చేసుకోవాలి అని నేను టెలిగ్రామ్ గ్రూప్ ప్లాన్స్ ని కూడా రివైజ్ చేశాను. దయచేసి యూటిలైజ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన వెంటనే అడ్మిషన్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ కి నోడల్ ఆఫీసర్స్ పంపిస్తూ ఉన్నారు. కాబట్టి సీట్ అలాట్మెంట్ వచ్చిన వెంటనే మీరు మీ యొక్క మెయిల్స్ ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఏ కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ వెబ్సైట్ ను చూసుకుంటూ ఉండండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.